హాయ్ విను. మనం ఈ లోకంలో పుట్టామనుకోండి, ఒకరోజు చావాల్సిందే. సో చావంటే అందరికీ భయం. ఎవరు చావడానికి ఇష్టపడరు. కాకపోతే నేను చూసిన బాధాకరమైన విషయాలు ఏంటంటే, ఎవరైనా చనిపోతే పక్కింటి వాళ్ళు చనిపోతే వాళ్ళు వెళ్ళేటప్పుడు అటు ఇలా కూడా చూడరు, వెళ్ళిపోతూ ఉంటారు. అది మానవత్వమా కాదా నాకు తెలియదు. భయం అంటారు. ఈ రోజులో భయాలు భూతాలు ఏంటో అర్థం కాలేదు. ఇంకోటి అంత కష్టపడి సంపాదించి పెద్ద ఇంద్ర భవనాలు కడతారు. కాకపోతే చనిపోయిన తర్వాత బయటే వచ్చి ఏమిటో అర్థం కాలేదు. ఈ రోజుల్లో కూడా మనం ఇలాగే ఉన్నామా? కష్టపడి సంపాదించిన ఇంట్లో కూడా చావడానికి చచ్చిపోయిన తర్వాత 5 నిమిషాలు ఉండడానికి కూడా ఒప్పుకోరు. ఓకే, కొన్ని పోస్ట్ ఫ్యూనరల్ మిత్స్ గురించి చూద్దాం. మనలో చాలామంది అంటూ ఉంటాం, చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తే తప్పకుండా స్నానం చేయాలి, లేకపోతే అరిష్టం జరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటారు. ఒక భయం ఉంటుంది మనలో అందరిలో. కానీ ఇక్కడ సైంటిఫిక్ రీజన్ ఉంది, అదేవిధంగా ఒక నమ్మకం కూడా ఉంది. ఆ నమ్మకం మూఢనమ్మకమో కాదో అన్నది మీరు చెప్పాలి. సో పూర్వం ఏంటంటే చనిపోయేది డిజీజెస్ వలన, అంటే అంటువ్యాధులు. వ్యాక్సిన్స్ లేవు. వ్యాక్సిన్స్ లేని సమయంలో చావు అనేది జరిగేది ఏంటంటే ఈ అంటువ్యాధుల వల్ల ఎక్కువ ఈ అంటువ్యాధుల వల్ల చనిపోవడంతో ఏంటంటే ఆ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేయడం అనేది ఒక రూల్ కింద పెట్టారు. ఇది పబ్లిక్ హెల్త్ కోసం ఉండే ఒక కాన్సెప్ట్. పబ్లిక్ హెల్త్కి మంచిగా ఉండే కాన్సెప్ట్, అందరూ బాగుండాలి. ఈ సైంటిఫిక్ రీజన్ కూడా ఏంటంటే మన బ్యాక్టీరియా టచ్ చేస్తే, లేకపోతే ఏదైనా చెత్త టచ్ చేసినట్లయితే మన చేతి కడుక్కుండా సేమ్ బాడీని ప్యూరిఫై చేయడం. ఇంకోటి ఏంటంటే చనిపోయిన వాళ్ళ ఇంటికి మనం వెళ్ళకూడదు, వాళ్ళు మన ఇంటికి రాకూడదు, ఇన్ని డేస్ కని పెట్టేవారు. సో అది ఎందుకు పెట్టారు తెలుసా అండి? సో సేమ్ రీజన్. అక్కడ వాళ్ళ ఇంట్లో ఆ బ్యాక్టీరియా ఉంటుంది, ఆ బ్యాక్టీరియా మనకి స్ప్రెడ్ అవుతుంది, మనం ఆ బ్యాక్టీరియాని క్యారీ చేసి మన ఇంట్లో స్ప్రెడ్ చేస్తామనే ఒక దీంతో అది పెట్టారు. సో ఒకటి ఆలోచించండి, దిస్ ఇస్ ద ప్రాసెస్ కాల్డ్ బ్రేక్ ద చైన్. కోవిడ్లో మనం యూస్ చేసాం అది, బ్రేక్ ద చైన్, ఐసోలేషన్. సో ఏంటంటే ఈరోజు అంత పెద్ద భయంకరమైన డిసీజెస్తో చావట్లేదు. హార్ట్ స్ట్రోక్, కిడ్నీ ఫెయిల్యూర్, లేకపోతే ఇంకోటి అదవుతుందండి, సఫర్, అవి పుండ్లు వచ్చేసి ఏం చావట్లేదు కదా. సో ఒకవేళ వెళ్ళినా పరామర్శించి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి మనం స్నానం చేస్తే పోయిందే. తర్వాత చనిపోయిన ఇంట్లో ఏం వండుకోకూడదు అని చెప్పి ఒక ఇది ఉంది. కరెక్టే. ఎందుకు వండుకోరు? పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, లేకపోతే రిలేటివ్స్ తీసుకొచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళు బాధలో ఉన్నారు కాబట్టి, వాళ్ళు వండుకొని తినలేని పరిస్థితి కాబట్టి ఆ ఒక రూల్ పెట్టారు. ఏంటంటే వాళ్ళకి ఒక సపోర్ట్ సిస్టమ్ కింద మనం ఉండటం, అంతే కదండి. సో దట్స్ హ్యుమానిటీ కదా, హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో అది ఆ రూల్ పెట్టారు. తర్వాత ఇంకొక మిత్ మనం చూసినట్లయితే, చనిపోయిన తర్వాత ఒక్కొక్క రిలీజియన్ బేస్ చేసుకొని ఉంటుంది. దేవాలయంకి వెళ్ళకూడదు, దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు, పూజలు చేయకూడదు. ఒకటి అడుగుతాను, మన కష్టాల్లో మన ఓదార్చే వాళ్ళు ఎవరండి? దేవుడే మనకు అన్నీని, మన వెల్నెస్ని చూసే దేవుడు. మన కష్టం ఉంటే చెప్పే దేవుడితో, మన బాధని చెప్పే దేవుడితో, సంతోషాన్ని చెప్పే దేవుడితో. అలాంటి దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు అంటూ ఎంతవరకు కరెక్ట్? ఒకసారి ఆలోచించండి. ఈ రోజుల్లో కూడా మనం ఇలాగ ఉండాలా? మారుదామండి. యాక్చువల్గా దేవుడి దగ్గరికి వెళ్తే ఏంటి తప్పు? సెలబ్రేషన్స్, ఫెస్టివల్స్, లేకపోతే బర్త్డేస్, వెడ్డింగ్ ఈవెంట్స్ కొంతకాలానికి సెలబ్రేట్ చేసుకోకుండా ఉండటం అనేది పర్సనల్. అది కానీ దేవుడి దగ్గరికి కూడా వెళ్ళొద్దు అని అంటాం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఆ దేవుడే మనకు అన్ని విధాల సపోర్ట్ ఇచ్చేది. మనకు బాధ వచ్చినా ఏడుపు వచ్చినా దేవుడి దగ్గరే చెప్పుకుంటాం. దేవాలయానికి వెళ్తే మనసుకి ఊరట కలిగించేది. ఆ ప్లేస్ని దూరం పెట్టేంతవరకు కరెక్ట్. ఒకసారి మనం ఇప్పుడు మాట్లాడిన మిత్స్ అన్నిట్లో ఒక సైంటిఫిక్ కోణం కూడా దాగి ఉంది. ఈవెన్ లాస్ట్ చెప్పిన దాంట్లో కూడా ఓదార్పు అనేది వెల్నెస్. ఇది నా ఒపీనియన్స్ మాత్రమే. మీ ఒపీనియన్స్ కూడా మీరు కామెంట్స్లో రాయండి. సో వీల్ లెర్న్ ఫ్రమ్ ఈచ్ అదర్.